పోతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో అభివృద్ధి ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్లు పాల్గొని వ్యవసాయ రైతులు లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల క్రింద డ్రిప్ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగములు రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులకు తెలియజేశారు. ఇంకా కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్, మండల్ ప్రజా పరిషత్ ఫండ్స్, జెడ్పీ ఫండ్స్ కూడా కరెక్ట్గా ఖర్చు చేయాలి. చాలా సందర్భంగా ఉన్నాయి. అక్కడ కన్సర్న్ లోకల్ లెవెల్లో సరైన రికార్డ్ మెయింటైన్ చేయకుండా, వౌచర్ మెయింటైన్ చేయకుండా, అక్కడ ఎఫెక్టివ్గా ఫండ్ స్పెండ్ చేయకుండా చాలా సందర్భాలు. ఇప్పుడు మెల్లిగా గవర్నమెంట్ నుంచి వేరియస్ స్కీమ్స్ లాంచ్ చేయబోతున్నాం. రోడ్ సంబంధించి, శానిటేషన్ సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కొన్ని పనులు మొదలుపెట్టాము. నెక్స్ట్ 3-4 మంత్స్లో గ్రామ సంబంధించి రిక్వైర్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, గ్రామ సంబంధించి ప్లాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇది 5-6 డిపార్ట్మెంట్స్కి చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నిధులు వస్తే ఆ నిధులు కరెక్ట్ రూపంలో ఖర్చు జరగాలి, అక్కడ ఎఫిషియన్సీ రావాలి, ప్రజలకి కూడా బెనిఫిట్ రావాలి. ఈ ఒక్కటే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది. ఇక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ తయారు చేసి నెక్స్ట్ 2 మంత్స్లో ఈ ప్లాన్ కమిటీ రిప్రజెంటేటివ్కి ఇవ్వడం జరుగుతుంది. నా తరఫు నుంచి కన్సర్న్. సో ఖచ్చితంగా మన ఒకటే ఆబ్జెక్టివ్, ఎప్పుడైనా గవర్నమెంట్ ఫండ్స్ వస్తే కరెక్ట్ దానికి కష్టాల తర్వాత పబ్లిక్ కూడా కొద్దిగా అవగాహన పెరగాలి, రైతులకి అవగాహన పెరగాలి. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా చెప్పి వచ్చే సంవత్సరం వచ్చే మేనేజ్మెంట్ కూడా కనీసం 500 యానిమల్ షెడ్స్ శాంక్షన్ చేస్తాం. పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ పోతలపట్టు నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి వైపు పయనించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు రైతులకు సబ్సిడీ కింద డ్రిప్ పనిముట్లను అందజేశామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు, ప్రజలు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఖర్చు పడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఫలవంతం కావాలా, ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకనే పోతలపట్టు నియోజకవర్గంలో ఆయన ఆశయానికి, ఆయన ఆశలకి అనుగుణంగా ఆయన ఆశీస్సులతో గెలిచినటువంటి నేను ఈ నియోజకవర్గంలో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆల్ హెచ్ఓడిస్ని పిలిపించడం జరిగింది. ఖచ్చితంగా గ్రామం నుంచి, మండలం నుంచి డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకొని 2047కి మన గ్రామం ఎలా ఉండాలి, మన మండలం ఎలా ఉండాలన్నటువంటి ఆలోచనతో స్పష్టమైనటువంటి డెవలప్మెంట్ ప్లాన్ రాసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 3 నెలల్లో తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ ప్లాన్ని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలన్నటువంటి అంశం కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఆశించిన రీతిలో పోతలపట్టులో ప్రగతి కనిపించాలనేది మా ఆలోచన, కనిపించాలనేది మా ఆరాటం. దానికి అనుగుణంగా ప్రయత్నం మొదలుపెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పోతలపట్టు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఈరోజు నాకైతే ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగింది. డిపార్ట్మెంట్ సచివాలయంలో కూడా ఒక కాంక్రీట్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే రైతులు, యువకులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాల తరగతులకు సంబంధించిన జీవన ప్రమాణాలు పెంచుతూ అదేవిధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కూడా ప్రణాళికలు తయారు చేయబోతున్నాం. ఇది క్రమంగా మనకు 2026-27 నుంచి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ కనిపిస్తుందని ప్రకారంగా విశ్వసిస్తున్నాం.